రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు మన ఆలయ నియోజకవర్గాన్ని ఏలాయి. ఎలాంటి అభివృద్ధిని కూడా సామాన్యుడు బాధపడుతున్న బాధను భరించలేక కేవలం మన ప్రధానమంత్రి గారు వస్తున్న ఉద్దేశంతో ప్రస్తుతం ఆలేరు పట్టణంలో రోడ్లు డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే ఈ రకంగా సామాన్యుడికి అందుబాటులో లేని ప్రభుత్వాలు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రధానమంత్రి గారు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, లేకపోతే కేసీఆర్ గారు వస్తున్నారు. వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని 50 రూపాయలకు ఒక మహానుభావులకు రోడ్డు రవాణా సంస్థ ఈ రోజు రోడ్లు వేయడం జరుగుతుంది. అంటే ఈ రకంగా ఏంటంటే వాళ్ళకు వాళ్ళే పనులు చేసుకుంటారు తప్పితే సామాన్యుడికి ఏ రకమైన కూడా అందుబాటులో లేరు. అయ్యా మన దాదాపుగా ఒక 50-60 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మన ఆలయ నియోజకవర్గం వర్షాధార వ్యవసాయ ఏరియా. కానీ ఎలాంటి రైతులకు అభివృద్ధికి నోచుకోలేకపోతుంది. దానికి కారణం మన రాజకీయ నాయకులు. ఎందుకంటే వాళ్ళ స్వప్రయోజనాలు వాళ్ళ బిడ్డలు డెవలప్ కావడం కోసం తప్పితే ఎవరు కూడా మన ఆలయ ప్రజలకు సామాన్యుడికి అందుబాటులో లేకుండా జరిగింది. ఇప్పుడు చాలా సంవత్సరాలు మన నరసింహ గారిని కూడా చూసిరు, 5 సంవత్సరాలు నాగేష్ గారిని చూసిరు, ప్రస్తుతం 5 సంవత్సరాలు పిచ్చమయ్య గారిని చూసారు. పిచ్చమయ్య గారు ఏ రకమైన అభివృద్ధి సాధించలేదని ప్రజలు కోరుకుంటారు. ఈ రోజు ఇంకా నాకు అవకాశం ఇయ్యేది, మేము డెవలప్మెంట్ చేస్తాం. ఒకసారి ఏలేడు ఇంకోసారి ఏం చేస్తాడా. కాబట్టి ఏంటంటే ఒకసారి సామాన్యుడికి అవకాశం కల్పింది. సామాన్యుడికి అవకాశం కల్పిస్తే సామాన్యుడికి అందుబాటులో ఉండి అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం. మీ ఓటుకు దమ్ ఎంతుందో మేము చూపిస్తాం. ఈ దమ్ ఎంతో మీ మన తెలంగాణ రాష్ట్రంలో వినిపిస్తాం. మీకు ఏం కావాలో మేము చూపిస్తాం. మీకు అన్ని రకాల అభివృద్ధికి సహకరిస్తాం. అన్ని రకాల అభివృద్ధితో మీతో పాటు నడుస్తాం. మీ కష్ట సుఖాల్లో కూడా పాల్పంచుకుంటా. వాళ్ళలాగా ఎక్కడో హైదరాబాద్ లో ఉండి వారానికో 10 రోజులతో మన లీడర్తో పాటు పైకి పోయి వాళ్ళని కలవాలంటే అవకాశం లేదు. నేను మీ ఆల్రెడీ కాన్స్టిట్యూషన్ అందుబాటులో ఉంటా. ఒక సామాన్యుడిని కూడా చూడండి, ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. మేము మీ అందరికీ అందుబాటులో ఉండి అన్ని రకాలుగా అభివృద్ధిలో చేయుతగా ఉంటాను. ఎందుకంటే మా దగ్గర డబ్బులు లేవు, మీ డబ్బులు పెట్టిన కొనలేను. నిన్నమరాగా మీరు అందరూ అనుకుంటుందంటే ఏదో డబ్బులు ఖర్చు పెట్టారు, రేపటి ఉండి ఉంటుంది డబ్బుల మజాకి అనేది. డబ్బులు ఏ రకంగా ఖర్చు పెడతాయి రాజకీయ పార్టీలు అనేది. వాళ్ళు చాలా సంతోషం కూడా ఏంటంటే డబ్బులతో 1000 రూపాయలు ప్రతి ఒక్కరు కొనుక్కోవచ్చు. ఒకసారి చెప్తుంటూ 1,00,000 ఓట్లకు డబ్బులు ఇస్తాయి, 70,000 ఓట్లు వచ్చినా నేను గెలుస్తాను. అలాంటి వాటికి ఛాన్స్ ఇవ్వకుండా అయ్యా మీరు మాకు ఒక్కసారి అవకాశం మీరు, నేను డబ్బులు పెట్టలేను, మీ ప్రేమానురాగాలతో నాకు ఓటేయండి, మీ ప్రేమతోటి కూడా మిమ్మల్ని అన్ని రకాలుగా నేను ముందుంటాను. కాబట్టి ఒక్కసారి నన్ను ఇచ్చి నాకు అవకాశం ఇచ్చి చూడండి, ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏం చేయగలడు అనేది మేము నిరూపిస్తాము. చూడండి, ఒకసారి అవకాశం కల్పించండి. చీపురు గుర్తు ఓటేయండి, ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదరించండి. అవినీతిని అంతమొందించడంలో కీలక పాత్ర వహించండి. ఇది ఇంట్లో ఏ రకంగా అయితే స్టాప్ చేస్తుందో ప్రస్తుతం దేశంలో రాజకీయం అవినీతి పైపోయింది. ప్రధాన రాజకీయ పార్టీలు అన్ని కూడా అవినీతిలో కూరుకుపోయాయి. కోట్ల కొద్ది డబ్బులు తీసుకుంటాయి. ఒక లోకల్ పార్టీ దాదాపుగా 1000 కోట్ల డబ్బు తినదు మన దగ్గర వైఎస్ఆర్సీపీ మీకు తెలియదే కాదు. మనం అనుకుంటాం ఏంటంటే అయ్యా నాకు తాతకు రుణం ఇచ్చే 100 రూపాయలు పింఛన్ ఇస్తుంది అనుకుంటాం. 100 రూపాయలు పింఛన్ 1000 రూపాయలు దొరికిపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ డబ్బులు లేదు, మనకు ఉరికి పెట్టలేదు. మనమేమనుకుంటామంటే మనం ముసలిగా 100 ఇచ్చి 200 ఇచ్చి ఏదో రైతులకు అది చేసింది ఇది చేసినది. దాని ఏడం వెనక ఇగో నిన్న చూసిన పేపర్లో కొన్ని వేల లక్షల కోట్లు అంటే దాదాపుగా ఇంకొక 1000 సంవత్సరాలు బతికేంతగా డబ్బులు సంపాదించారు. ఎవరు సంపాదించినా ఒక సామాన్యుని మోసం చేస్తేనే సంపాదిస్తారు తప్పితే ఎవరి కష్టాజీతం కావు. అయ్యా మీ అందరూ తెలుసు, మనం మహా అంటే కష్టపడితే నెలకు 1000 వస్తాయి, 15,000 వస్తాయి. అంతేకాని 1000 కోట్లు అయితే రావు. 1000 కోట్లు వస్తున్నాయి అంటే 1000 కోట్ల రూపాయలకు మంచి సంపాదించినట్టే ఖచ్చితంగా అవినీతి పరుడే. అవినీతి లేకుండా 1 కోటి రూపాయలు సంపాదించే అవకాశం లేదు. ఎందుకంటే మనకు ఉద్యోగాలు లేవు, కష్టం లేవు. మనం ఉన్న పొలాలు అనుకున్నాం, బిడ్డల పొలాలు అనుకుని మన హైదరాబాద్ లో హాస్పిటల్ డ్యూటీలు చేస్తున్నాం. చచ్చిపోతే కూడా మనం నీడగాడడం పరిస్థితుంది. దీనంతటి కారణం కూడా మన రాజకీయ పార్టీలు. ఎందుకంటే నువ్వు జాగా అమ్ముకొని పెళ్లి చేయి, అది అమ్ముకొని పెళ్లి చేయి, లోన్ ఇస్తాం, లోన్ కట్టాం, కట్టడానికి మనకు లేదు, మన బోర్ వారాలంటే కరెంట్ ఉండదు. ఎంత కష్టం చేసినా కూడా 50 సంవత్సరాలని మన ఆలయ ప్రజలు ఏ రకంగా ఉండాలో ఆ రకంగా తప్పితే కొద్ది మంది మాత్రమే మా బ్రోకర్లు మాత్రమే రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులు మాత్రమే దండ సంపాదించారు. రైతు ఎవరు కూడా సంతోషంగా లేడు. ఈ రోజు సామాన్యుడు కోసం అవకాశం ఇది. ముఖ్యంగా మేము రైతుకు వ్యవసాయం దృష్టిలో మేము చూసి రైతు సంతోషంగా చేసే బాధ్యత మాది. ఒకసారి మాకు అవకాశం ఇది. మేము రైతులందరినీ కూడా సంతోషపడతాం. రైతు సంతోషంగా ఉంటే భారతదేశం అంతా సంతోషం ఉంది. మీకు ఇంకో విషయం ఏంటంటే యువత రాజకీయాలకు రావాలి. యువత రాజకీయాలను ప్రతి పార్టీ చెప్తారు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా యువత రాజకీయాలకు రానుకోరుకోదు. ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా చండలు మోయాలి, వాళ్ళ దగ్గర తాగాలి, సాయంత్రం పండాలి. ఎందుకంటే మనం ఆలోచిస్తే ఈ రాజకీయ పార్టీలు రాజ్యాలు వేలాయి. ఎందుకంటే దాంట్లో ఎక్కడ మోసం జరుగుతుందో మనకు తెలుసు, మనకున్న తెలివితేటలు మనం ఎక్కడ ఉపయోగిస్తామని ఈ ప్రభుత్వాలు మనల్ని మత్తు మందులో పోతుంది. ఆ 25 రూపాయలతో ప్రజల రాజకీయ పార్టీలు అన్ని కూడా నడుస్తున్నాయి. వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే యువతను మత్తులో ముంచాలి. మత్తులో ముంచి యువతను ఏ రకమైన ఆలోచన పరిజ్ఞానం లేకుండా చేయాలి తప్పితే యువతకు ఉపాధి కల్పించాలి, యువత ముందుకెళ్ళాలి, భారతదేశాన్ని ముందు తీసుకోవాలి. నేనే ఎక్కాల్సిందంటే నిన్న వల్ల దళితులు సీఎం కావాలన్నారు. నేను అధ్యక్షులు మైనార్టీలకు ఉపరి ముఖ్యమంత్రి ఇస్తాను. ఎవరికి కావాలి అని పిచ్చమిస్తున్నాం. మనకి మన పోరాటాలు తెచ్చారు. మనం చివరికి తప్పకుండా మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తప్పితే మన మీద ప్రేమతో చేయలేదు. కాంగ్రెస్ నేను తెచ్చినాడు, టీఆర్ఎస్ నేను తెచ్చినాడు, నేను లేకిచ్చినాడు. ఎవరు ఎందుకోసం ఇచ్చాడు? మనకు ఎందుకోసం ఇచ్చిందా? వాళ్ళకి ఏదో రకంగా చిట్టగిరిగా దగ్గరకు వచ్చిన ఎలక్షన్లు ఏదో కాయదమో పీదమో మనలేదు. ఈరోజు టీడీపీ కూడా చెప్తుంది నేనే ఇచ్చిన, బీజేపీ అంటే లాస్ట్ మూమెంట్ లో మేము సపోర్ట్ చేయకపోతే వచ్చేదే కాదంటే ఎవరి కోసం
కోసం తెచ్చిరీలు, మన కోసం తెచ్చిరా? మన దగ్గర ఓట్లు పడతాయని లాస్ట్ ఆ డ్రామా ఈ డ్రామా అని 4 రోజుల తర్వాత ఏదో తెలంగాణ డిక్లేర్ చేశారు. వీడు వచ్చి ఇప్పుడే నేను ముఖ్యమంత్రి అయితే మళ్ళీ నాకు ఇంకొక హెలికాప్టర్ కాదు, 100 హెలికాప్టర్ తిరుగుతా అని చెప్పి వాడి గురించి చూస్తున్నాడు. కాబట్టి ఒకసారి సామాన్యుడికి అవకాశం కలిపేది. సామాన్యుడు ఏం చేస్తాడు? అసలు సామాన్య ఆలోచన ఏముంది? సామాన్యుడు తాగకపోతే ఏం చేయగలడు? యువత తాగకపోతే ఏం చేయగలదు? ఆలోచిస్తే మనం ఈ భారతదేశాన్ని ఎంతో ముందు తీసుకెళ్లొచ్చు. ప్రస్తుతం మనకు రాజకీయాల్లో అవినీతి అందించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడిప్పుడు ఉంటుంది. కాబట్టి అయ్యా మీరందరూ ఒకసారి సపోర్ట్ చేసి దాన్ని నడిచి పెద్ద ప్రయత్నంలో మీరు కూడా మాకు ఒకసారి ఓటేరి అవకాశం కలిపేరి. మేము దాన్ని ఏ రకంగా చేసి చూపిస్తామనేది కూడా మా కేజ్రీవాల్ గారు మేము చూపిస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అతనికి మినిమం 8 గంటలు పనిచేస్తే కనీసం అతను భోజనం తిని అసలు కాకుండా చేయాలని చెప్తాం. ముఖ్యంగా ఏంటంటే మన ఆలయం కాన్స్టిట్యూషన్ వ్యవసాయ దారిత్వంలో ఉంది. కాబట్టి వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అవలంబించి రైతు ఏ రకంగా సంతోషంగా ఉండగలరో చూసి అన్ని మార్గాలను ఆలోచించి రైతుకు వ్యవసాయం సద్వినియోగం అందుబాటులో ఉండే మేము చేస్తాం. వాళ్ళకి నీరు విషయంలో కానీ విద్యుత్ విషయంలో కానీ అలాగే అదిగా దిగుబడులు వచ్చే విత్తనాల గురించి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనివల్ల రైతు సంతోషంగా ఉండేందంటే దాదాపు మన నియోజకవర్గం అలాగే మన దేశం కూడా సంతోషంగా ఉంటుందని భావిస్తున్నాం. ప్రస్తుతం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తగా రాజకీయాలకు వచ్చింది. దీనికి ఏంటంటే దీన్ని ఇప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము చెప్పే విషయం అర్థం కాన్స్టిట్యూషన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ రేట్ ఎంత అనేది మేము 16వ తారీఖు రోజు మేము చూపించుకున్నాం. ఆలేరుకు మన ఆలేరుకు తెలంగాణ ఏరియాలోనే ఒక చారిత్రక విజయం సాధించి మన ఎందుకు రజాకార విషయంలో కావచ్చు, మన నల్గొండలోనే మనకు ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. ఆలేరు ప్రజలు చాలా తెలివికలవంతులు. ఇప్పటికి కూడా మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మంచి వ్యక్తిని అన్ని రకాల పార్టీలు దాదాపు 10-13 మంది స్వతంత్రులు, 3-4 ప్రధాన పార్టీలు అందరూ ఉన్నారు. ఆల్రెడీ ప్రభుత్వంలో ఎలాంటి డబ్బులకు ప్రలోభాలు చెందకుండా లాస్ట్ 2 రోజులు మత్తులో మునిగి ఒకటి వాళ్ళు ఏం చేసినా తెలియకుండా మంచి సరైన నిర్ణయం తీసుకొని మన ఆలేరుకు మంచి నాయకులు ఎన్నుకుని మనందరినీ సంతోషాలతో ఉంచాలని ఆలేరు ప్రజలను ఆశిస్తున్నాం. చరిత్రలో ఇప్పటికి కూడా గత 35 సంవత్సరాల నుంచి సమర్థుడైనటువంటి నాయకుడు లేకుండా ఒక అనాథగా ఆలేరు నియోజకవర్గం మిగిలిపోయింది. ఏంది సమస్య అంటే మోత్కుపల్లి నరసింహులు 25 సంవత్సరాలు ఇవాళ కోస్తాంధ్ర వాళ్లకు బానిసగా బంటుగా పనిచేసినటువంటి మోత్కుపల్లి నరసింహులు ఈ 20 లేదు. తర్వాత వచ్చినటువంటి నాగేష్ గారు తనకున్నటువంటి ఒక్క పీరియడ్ లో తను కూడా ఏం చేయలేకపోయాడు. ఇప్పుడున్నటువంటి భిక్షమయ్య గౌడ్ అయితే ఆలేరు నియోజకవర్గంలో ఇవాళ మా పక్కకున్నటువంటి పక్క నియోజకవర్గం పొన్నాల లక్ష్మయ్య సాగునీటి ప్రాజెక్టులను సాధించుకుంటూ దేవాదుల ప్రాజెక్టులను నిండు కుండలాగా తపాస్పల్లి ప్రాజెక్టును సిద్ధం చేసుకుని తన నియోజకవర్గ ప్రజలకు మేలు చేసింది. కానీ దేవాదుల పరిధిలో ఉన్నటువంటి మా ఆలేరు రైతాంగం ఇప్పటికీ ఆత్మహత్యలు కరువు పీడలతో ఎక్కడో బొంబాయి హైదరాబాద్ నగరాలకు వలసపోయేటటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఆలేరు నియోజకవర్గం ఉంది. ఇవాళ దీని అంతటికీ కారణం ఏంటంటే ఇవాళ ఒక అసమర్థత, అవినీతి రాజకీయాలు చెంచాల ఆధ్వర్యంలో ఈ చెంచాలే మా ఆలేరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు అవుతూ వస్తున్నారు తప్పితే ఒక్కరు కూడా ఆత్మాభిమానం కలిగి ప్రజలకు మేలు చేస్తామనేటటువంటి వాళ్ళు రాలేదు. అందులో భాగంగానే మా ఆమ్ ఆద్మీ పార్టీ ఒక వైట్ పేపర్ కి టికెట్ ఇస్తుంది. ఆ వైట్ పేపర్ ని మేము కోరి ఒక సామాజికవేత్త అయినటువంటి కల్లూరి రామచంద్ర రెడ్డి గారిని మేము పార్టీలోకి ఆహ్వానించి ఇది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రజా సేవలో ఎవరైతే నిమగ్నమై ఉంటారో వాళ్ళకే ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్ చెందాలనే విషయంతో మేము కల్లూరు రామచంద్రారెడ్డి గారిని బలపరచడం జరిగింది. ఇవాళ ఒక రకమైనటువంటి బాధ కూడా మాకు అనిపిస్తుంది. ఏమీ బాధ అంటే ఇప్పటికీ మేము డోర్ టు డోర్ ఏ పార్టీ చేయని విధంగా ఆలేరు నియోజకవర్గంలో గత 4 మండలాల్ని మేము డోర్ టు డోర్ వెళ్లి ప్రజల దగ్గర అభిప్రాయం సేకరించి ప్రజలతో మాట్లాడినాం. కానీ చాలా చోట్లలో కొందరు పెద్ద మనుషులు చాలా మంది మాకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తామని అన్న వాళ్ళకు కూడా మేము కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఓటు అనేది ఒక పసిపాప. ఆ పసిపాపను ఎంత ఎదగనిస్తే ఓటు అనే పసిపాప పెరిగి పెద్దయి అంత ప్రయోజకురాలు అవుతుంది. ఆ ప్రయోజకురాలు అయినప్పుడు ఆ ఓటే ప్రయోజకురాలు అయినప్పుడు ఈ దేశ స్వరూపాలే మారిపోతాయి. ఈ దేశ సమాజ స్థాపన వైపు ముందుకెళ్తుంది. దాని లక్ష్యంలో భాగంగానే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ అందరిలో ఒక ఆశను రెక్కెత్తించింది. ఎందుకంటే తెలంగాణలో రకరకాల పోరాటాలు జరిగినాయి. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలుకొని 69 తెలంగాణ ప్రత్యేక తెలంగాణ పోరాటం, తర్వాత వచ్చినటువంటి నక్సల్బరీ పోరాటం,
ఎందరో వీరులు తమ అమూల్యమైన రక్తాన్ని ప్రజలకు అర్పించినటువంటి చరిత్ర ఈ గడ్డపై ఉంది. కానీ ఆమ్ ఆద్మీ అనే ఒక వేగు చుక్క ఢిల్లీలో ఉదయించి ఇవాళ ఒక ఆచరణ రెక్కెత్తించింది. ఇవాళ ఓటు అనే దానికి అందరు దూరమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఓటు మీద నమ్మకం కలిగించింది ఆమ్ ఆద్మీ పార్టీ. నేను ఉస్మానియా విద్యార్థిని. రామచంద్ర రెడ్డి గారి నాయకత్వం మా అందరినీ ఎంతో ఆకర్షించి తన కోసం ఇక్కడికి వచ్చి మేము ప్రచారంలో పాల్గొనేట్టుగా చేసింది. ఆయన వ్యక్తిత్వం మీ అందరి సామాన్య మానవుడు, మనమంతా సామాన్య మానవుడే. కేవలం ఈ సమాజంలో 8 నుండి 10% ఉన్న బడా బాబులు వాళ్ళకి ఎక్కడ డబ్బు వస్తుందో మీ అందరు తెలుసు. మన అయ్య అవ్వ అక్క అన్న చెల్లి తమ్ముడు అందరూ శ్రమ వచ్చి ఎండనక వానక పగలనక రేనక కష్టపడి పనిచేస్తే మనం కనీసం పండుగ పూట కూడా పరమాన్నం తినే పరిస్థితులు లేవు. కానీ ఆ బడా బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రతిరోజు పండుగే. వాళ్ళు తిని పారేసిన ఎంగిలు బతుకుల ఖర్చు అంత కాదు మన బతుకు. అట్లాంటి వ్యక్తులను మనం ఎన్నుకుందామా? అట్లాంటి వ్యక్తులు మనకు పనిచేస్తారా, చేస్తున్నారా? మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఈ రోజు మీకు 1000 రూపాయలు 500 ఎంతో ఇస్తారు, తీసుకుంటారు మీరు. కానీ ఆ 1000 రూపాయలు 500 ఆ 2 రోజుల పండుగ నిజమైన నాయకత్వం ఇచ్చిన మిమ్మల్ని 5 ఏళ్ళు మీ పసి పిల్లలుగా చూసుకొని మీ బాధను వాళ్ళ బాధగా చేసుకునే వాడే నిజమైన నాయకుడు. అట్లాంటి నాయకుడిని ఆలోచించి ఎన్నుకుంటారని మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.